హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఊర్లో వర్షం పడింది. క్లైమేట్ అంతా కూల్గా ఉండింది. వెరైటీగా ఏమైనా ట్రై చేద్దామని చెప్పి చపాతీ ముద్దని బాగా కలిపి దాంట్లోకి ఒక బిగ్ సైజ్ బంగాళదుంపని తీసుకుని ఉడికించి ముద్దలా చేసుకుని రెండింటిని మంచిగా మిక్స్ చేసి కలపాలి. కలిపేటప్పుడు కొంచెం జారుతున్నట్లు ఉంటుంది. మంచిగా కలపాలి. అప్పుడే చపాతీ టేస్ట్గా ఉండిద్ది. ఇక్కడ నేను 2 కప్పులు చపాతీ పిండి, ఒక పెద్ద సైజు బంగాళదుంప తీసుకున్నా. నేను కలపలేకపోయాను మంచిగా. అందుకే ఇక్కడ మా మదర్కి ఇచ్చాను. ఎంతైనా మదర్స్ చేసినట్లు మనం చేయలేం కదా. చపాతీ ముద్ద బంగాళదుంప వేయడం వల్ల కొంచెం లూజ్గా ఉంటుంది. సో చపాతీ పామేటప్పుడు పొడిపిండి వేసి మంచిగా పాముకోవాలి. ఇక్కడ మేము ఆలు చపాతీలోకి శనగ చట్నీ చేస్తున్నాము. చపాతీ కాల్చేటప్పుడు తక్కువ ఆయిల్ వేసి సిమ్లో ఉంచి కాల్చితే చపాతీ టేస్ట్ బాగుంటుంది. దిబ్బరొట్టును తిరగేయడం మీకు వచ్చా? నేనైతే ట్రై చేస్తున్నా. ఎస్, వచ్చింది. మనలో చాలామందికి అట్లని దోశల్ని తిరగవేయడం రాదు కదా. ఫైనలీ ఆలు చపాతీ పర్వాలే, యావరేజ్గా ఉండింది.